మినిస్టర్లు స్పందించాలి, అధికారులు స్పందించాలి అని చెప్తున్నాం. అంటే వాళ్ళు ఏదో స్పందించినంత మాత్రాన, వచ్చేసినంత మాత్రాన ఏదో అయిపోతుందని కాదు. న్యాయం జరగాలి అన్నది ప్రధానంగా. చనిపోయిన బిడ్డల ఫ్యామిలీలకి న్యాయం జరగాలి, మరొక బిడ్డ చనిపోకూడదు అన్నదే మొదటి నుంచి మేము కోరుకుంటున్నాం. అయితే దీంట్లో ఏంటంటే మేము ఆ తర్వాత ఒక కమిటీ అనుకున్నాం, బాధితులందరితో కలిసి పోరాటం చేయాలి అనుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పందన తగిలింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మొన్న మన వీళ్ళింటికి, మన అనామిక వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆయన వెళ్ళినప్పుడు మేము అనుకున్నాం, సరే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా చెప్తారు, కనీసం ఎంతో కొంత ప్రకటిస్తారు, ఏదో కుటుంబాన్ని ఆదుకుంటానంటారు, లేదా ఇంకేదైనా చేస్తారని. ఎందుకంటే లక్ష్మణ్ గారు వెళ్ళి మేము కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు, మేమేమో న్యాయం చేస్తామని మేము చెప్పాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంథింగ్ వీ ఎక్స్పెక్టెడ్, ఏదన్నా జరుగుతుంది, ఏమన్నా స్వాంతన జరుగుద్ది అని చెప్పి అనుకున్నాం. రెచ్చగొట్టే మాటలాగా. ఎందుకంటే అశోక్ కుమార్ గారు మాట్లాడుతూ చనిపోయిన వాళ్ళందరి మేము చూసాము, అందరి బాగున్నాయి, అందరి మార్కులు రాలేదు, అందరు ఫెయిల్యూర్ అని చెప్పని ఇలా రకరకాల మాటలు మనం అంతా విన్నాం. అయితే ఈయన వెళ్ళిన తర్వాత ఏమన్నా మాట్లాడతాడా అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేశాం. కానీ జరిగింది మాత్రం అక్కడ తన మాటలు చెప్పొద్ది. ఒకటేంటంటే ఇక్కడ ఆయన అన్నది, నిన్న మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, అన్ని పేపర్లో వచ్చింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చనిపోతే తర్వాత సెకండ్ ఇయర్కి వెళ్ళొచ్చు కదా, సప్లిమెంటరీ ఉంటుంది కదా అని. నిజంగా చదువుకున్నోడికి ఎవరికన్నా తెలుసు, చదువుకుని వాళ్ళకి మాత్రమే తెలియదు. ఆ తర్వాత జరిగిన దాంట్లో స్టార్స్ ఉంటాయి, సప్లిమెంటరీ అని చెప్పి ఒక బ్లాడ్ రిమార్క్ వచ్చేస్తుంది ఒకసారి ఫెయిల్ అవుతే. అది ఆయనకు తెలియదు, చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అదన్నీ ఆయనకు తెలియదు. అది చదువుకునే వాళ్ళ బాధ వాళ్ళకి తెలియదు. ఇంటర్ ఫెయిల్ అవుతే ఎన్ని కష్టాలు ఉంటాయని తెలియదు. చదువుకున్నవాడే నిరాశతో చచ్చిపోతారు, కానీ ఫెయిల్ అవుతామని చెప్పి ఎగ్జామ్ రాసినప్పుడు మాత్రం ఎవరు చావరు. సో ఇక్కడ జరుపుకున్న దానికి నిజంగా స్పందించాల్సింది పోయి ఆయన మాటలు మాత్రం అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఇయర్ వాళ్ళు చచ్చిపోవాలని వీళ్ళింటికి వెళ్ళి మాట్లాడడం. పోనీ ఏదైనా సమావేశంలో మాట్లాడి పిల్లలకి అది సరిపోవద్దా, మీరు తర్వాత మళ్ళీ ఉంటాయి, ఇంకేదైనా అన్నట్టు వేరు. వీళ్ళింటికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళి ఫస్ట్ ఇయర్ తర్వాత చాలా మళ్ళీ ఉంటాయి కదా, ఎందుకు చచ్చిపోవాలని అయ్యే ప్రశ్న వీళ్ళని కాదు అడగాల్సింది. చనిపోయి పైన ఉన్న వాళ్ళని వెళ్ళి అడగాలి, ఆయన అక్కడున్న వాళ్ళని అడగాలి. కానీ చనిపోయారు ఎందుకో వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. అది మనం ఊహిస్తున్నది ఏంటంటే ఫెయిల్ అయిపోయారు కాబట్టి, పాస్ అవుతామన్న దాంతో చాలా కష్టపడి చదివి ఫెయిల్ అయిపోయాం కాబట్టి సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళు ఇక్కడ పక్కన నా పక్కన నాగేంద్ర వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, శ్రీనివాసరావు గారు, ఇంకొక పక్కన జ్యోతి వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. వీళ్ళందరూ మార్కులు చూడండి. తర్వాత అనామిక, వీళ్ళందరికీ ఫస్ట్ ఇయర్ మార్కులో ఎక్సలెంట్ మార్క్స్ ఉన్నాయి, ఏ గ్రేడ్ మార్క్స్. ఇక్కడ అన్నీ ఉన్నాయి నా దగ్గర, ఏ గ్రేడ్ మార్క్స్, మంచి మంచి మార్క్స్ ఉన్న వాళ్ళు వీళ్ళంతా 10th క్లాస్లో. ఎట్లా ఫెయిల్ అయిపోతారు? అది కూడా ఒక సబ్జెక్ట్లో ఎట్లా ఫెయిల్ అవుతారు? దీని మీద మాట్లాడకుండా ఆయన ఇంకొక పద్ధతిలో మాట్లాడడమే ఈరోజు బాధ కలిగించే విషయం. దాని మీద వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ వీళ్ళు కూడా గట్టిగా నిలదీయడం జరిగింది. తనే ఆ మాటలో చెప్తుంది. నా పేరు ఉదయ, అనామిక వాళ్ళ అక్కని నేను. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన అన్నాడు, అసలు ఫస్ట్ ఇయర్ కదా, సూసైడ్ చేసుకునే అవసరం ఏముంది, మళ్ళీ సప్లిమెంటరీ రాసి పాస్ కావచ్చు కదా, పాస్ కాకపోతే సెకండ్ ఇయర్ కానీ వెళ్ళొచ్చు, తర్వాత ఎప్పుడైనా రాసుకోవచ్చు, అంత పోయేది ఏముంది, ఫస్ట్ ఇయరే కదా, ఇంకా సెకండ్ ఇయర్ అయితే కాదు కదా అని అలా అన్నారు. దాని తర్వాత మేము ఇంకేమనలేదు. తర్వాత అమ్మమ్మ అడిగింది, చెప్పింది, ఇదంతా తప్పు గవర్నమెంట్ చేసిన వల్లనే, అందుకే మా పాప చనిపోయింది, లేకపోతే ఆమె ఎంత స్ట్రాంగ్ ఉండే, అసలు సూసైడ్ అసలు ఆలోచనే లేదా ఆమెకి, ఫెయిల్ అయినా అని బాధపడి సూసైడ్ చేసుకుంది అని అంటే, అదంతా కాదమ్మా, అది ప్రతి సంవత్సరం అవుతుంది, ఇదేం కొత్త కాదు మనకి, ఎవ్రీ ఇయర్ అలా సూసైడ్ చేసుకుంటున్నారు అని అంటే, ఎవ్రీ ఇయర్ ఇంతమంది చనిపోలేదు కదా అంటే, మళ్ళీ ఆయన ఇంకా టాపిక్ చేంజ్ చేసి వేరే మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయింది. ఇంకా లాస్ట్కి ఒకసారి అన్నాడు అంతే, నేనున్నా మీతోటి, ఏం బాధపడకండి మీరు అని చెప్పాను అంతే. ఏం హామీ మాత్రం ఏమి ఇవ్వలేదు. బీజేపీ లక్ష్మణ్ గారు వచ్చారు ఇంటికి. వచ్చినప్పుడు నా కాలేజ్ ఫీజు నేనే పే చేస్తా అని చెప్పిండు. నేను కాలేజ్లో మాట్లాడతా, నీ తర్వాత చదువులు అంటే డిగ్రీ అనే కాదు, నెక్స్ట్ తర్వాత కూడా నేను పే చేస్తా, ఏం చదివాలన్నా చదువుకో నువ్వు, నేను నీ తోడుంటా అని చెప్పారు అంతే. ఆయన చెప్పిండు కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే ఏం చెప్పలేదు. నేనున్నా, మీరేం బాధపడకండి, మా ఇంట్లో కూడా మా అన్న కొడుకు, తమ్ముడు కొడుకు చనిపోయారు, అంత ఎత్తు కొడుకులు చనిపోతే ఎంత బాధ ఉంటుందో నాకు కూడా తెలుసు అని చెప్పి వెళ్ళిపోయింది. దీని పట్ల ఏమనిపిస్తుంది? మంత్రి గారే మీకు భరోసా కల్పించాల్సి పోయి ఇలా మాట్లాడుతున్న పట్ల చాలా బాధ ఉంది. అసలు ఆయన మంత్రి అయ్యి ఉండి అసలు ఆయన ఎలా అంటాడు? అసలు తప్పు మాది ఉంటే మేము పడతాం, కానీ తప్పు లేనప్పుడు మేము ఎలా ఒప్పుకోవాలి మేము మా తప్పని? 10th వరకు బాగా చదివినలో ఇంటర్లో వచ్చినాక ఒకటే సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వడం ఏంది, మళ్ళీ మిగతా అన్నీ మంచి మార్క్సే, అల్ల కూడా తక్కువ వచ్చి ఫెయిల్ అయిందంటే ఏమని అనుకోవచ్చు. అన్నీ మంచి మార్క్స్ వచ్చి ఇది ఒకటే ఫెయిల్ అయితే ఎట్లా? న్యాయం జరగాలంతే.
మీరు చేస్తే అనుకునే న్యాయం న్యాయం జరుగుతుంది అనేది ఒకటి ఉంటుంది కదా. కేసీఆర్ గారు ఫస్ట్ చెప్పారు కదా మా అందరికి జాబ్స్ ఇస్తా అని, అవి ఇవి అన్నీ చెప్పారు కాబట్టి సరే అని అందరు కలిసి వాళ్ళకే ఓటేసినాం. దాని తర్వాత ఇప్పుడు ఆ ఛాన్స్ రాగానే వెనకాలకి వెళ్ళిపోయాడు ఆయన. మంచిగా తోడు ఉండాల్సింది పోయి ఏం చెప్పకుండా అలా చేస్తే ఎట్లా? ఖచ్చితంగా అందరికీ న్యాయం జరగాలి అంతే. 26 మెంబర్స్ అంటే అసలు అది చిన్న విషయం కాదు. మా ఇంట్లో ఒక్కరు చనిపోతేనే అంత ఉంటే ఇంక అంతమంది ఫ్యామిలీలో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఇంకెంతెంత మంచి వాళ్ళు వాళ్ళు మా చెల్లి కంటే. సో ఫ్రెండ్స్, ఇది జరిగిన విషయం మాత్రం అది కొని నేషనల్ హ్యూమన్ రైట్స్లో వేయబోతున్నాం. ఎందుకంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆల్రెడీ సుమోటోగా కేసు తీసుకుంది. అయితే ఈ మార్క్స్లు, ఈ వివరాలన్నీ కూడా ఈ కుటుంబాలన్నిటి కూడా, ఎందుకంటే హైదరాబాద్లో దగ్గరున్నారు కాబట్టి మాత్రమే పిలిచాం. మేము అందరినీ మొబిలైజ్ చేస్తున్నాం. వీళ్ళు కోఆర్డినేట్ ఎంటైర్ బాధితులందరినీ కూడా వీళ్ళందరూ కలిసి కోఆర్డినేట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ రాజకీయాల కోసం కాదు మేము అడిగేది. నేను అడిగేది అన్ని పార్టీలు వీళ్ళకి సపోర్ట్ చేయాల్సిందే. అన్ని పక్షాలని కలుపుకుంటూనే బాధితుల సమస్యలు ఈమె చెప్పిన మాటల్లో నేను అడిగాను. న్యాయం అంటే ఏం కావాలమ్మా అని అడిగాను నేను. ఉద్యోగం కావాలంటే ఏమన్నా నువ్వు ఉద్యోగం వద్దన్నది, జాబ్ కాదు కావాలని వాళ్ళు అన్నారు. ఓకే, బట్ న్యాయం జరగాలి. న్యాయం అంటే ఏంటి? గ్లోబరీనా సంస్థకి ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ షీ ఎక్స్ప్లెయిన్డ్ దట్. ఆమె అన్నది ఏంటంటే గ్లోబరీనా సంస్థకి ఎవరెవరు ఇచ్చారన్నది వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళ కంట్లో తడి ఆరాలి అంటే కనుక వాళ్ళ పిల్లగాడ తిరిగి రాడు. కంట్లో తడి ఆరాలంటే న్యాయం జరగాలి. న్యాయం జరిగినప్పుడు మాత్రం మనకు న్యాయ వ్యవస్థ ఉన్నది ఏంటంటే ఏదైనా పనిష్మెంట్ జరగాలి అన్నదే. ఆ పనిష్మెంటు చేసిన వాళ్ళు మీద జరగాల్సిందే. అది మేము కోరినది. సరే, ఇన్ని రోజులు అఖిలపక్షంగా కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, సిపిఐ, జనసేన కానీ అన్ని పార్టీలను కలిసి ఒక వేదిక మీదకి వచ్చి ఇక్కడి వరకు కార్యక్రమాన్ని తీసుకొస్తే ఇన్ని రోజుల తర్వాత మొత్తం ప్రభుత్వం తరఫున క్యాబినెట్ నుంచి ఒక మంత్రి ఒక్కరింటికి పోయాడు. దురదృష్టకరం ఏంటంటే ఆ పోయిన మంత్రి ఆ కుటుంబాన్ని ఓదార్చాలి, లేకపోతే ప్రభుత్వ పరంగా నేను ఏం చేస్తానని చెప్పాలి, కానీ అది చెప్పకుండా ఇంకా పుండు మీద కారం జల్లినట్టు. అంటే అది ఏంటంటే దురదృష్టం ఏంటంటే అతనికి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఆ మంత్రికి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటే దాని గురించి విలువ తెలుస్తుంది. సరే, ఇది జరిగింది, ఇక్కడితోటి ఆగిపోయేది లేదు. ఈ 26 మంది ఆత్మలు ఘోషిస్తున్నాయి. దయచేసి వాళ్ళు కూడా మీ తరఫున, ప్రెస్ తరఫున కూడా చూస్తున్నారు. ఏమంటున్నారు? అంకుల్ మాకు న్యాయం చేయండి, వీళ్ళు పోరాడుతున్నారు, వీళ్ళకు న్యాయం చేయండి అని చెప్పి. కాబట్టి అఖిలపక్షం అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్పేది ఏంటంటే వీళ్లకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగది. రేపు మాత్రం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి విద్యార్థి, యువజన సంఘాలు, మహిళా సంఘాలు అందరి పార్టీల తరఫున రేపు 11 గంటలకు ఉదయం ఇక్కడ మీటింగ్ పెట్టాం. దాంట్లో ఏ విధంగా వీళ్ళపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది రేపు సమావేశమై నిర్ణయించబడితే దానికి దయచేసి మీరు కూడా రావాలి. కాబట్టి నేను మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు దయచేసి ఫస్ట్ విద్య అనే సిస్టమ్ను ఫస్ట్ చూడండి, దాన్ని నేర్చుకోండి. దాని తర్వాత దానిపై ఏదైనా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను.